వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో మిరియాల రసం ఎలా పెట్టుకోవాలో దానికి ఏమేమి ప్రాసెస్ కావాలో చూపిస్తాను చూడండి. చింతపండు, కరివేపాకు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, 4 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, అల్లం పేస్ట్ స్పూను, 2 స్పూన్లు కందిపప్పు, 2 స్పూన్లు దొడ్డుప్పు అంటే కళ్ళుప్పు, 1 లీటర్ నీళ్ళు వాటరు, 1 లీటరు ఒక గిన్నె దాంట్లో పోసేసుకొని ఇప్పుడు ఇవన్నీ దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఎలా వేస్తానో అన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఎలాగ రసం కదిగో కరివేపాకు ముక్కలు వేసాను. అన్నీ అక్కడ పెట్టిన మొత్తం ఎండుమిరగాయలు, కరివేపాకు మొత్తం అన్నీ వాటర్లో వేసేసుకోవటమేను. జీలకర్ర, అల్లం పేస్టు, ఉప్పు, కందిపప్పు, ఎండుమిర్చి, పసుపు కూడా వేస్తాను, తర్వాత చూపిస్తాను మీకు పసుపు. అన్నీ కూడా మొత్తం ఆ గిన్నె వాటర్ 1 లీటర్ వాటర్లో వేసేసుకోవటమే. మీకు చూపించినవన్నీ ఎన్నెన్ని పెట్టి చూపించానో మీరు ఈ ప్రాసెస్లో చూశారు కదా. అన్నీ కూడా రసానికి కావాల్సిన వస్తువులు మొత్తం అన్నీ కూడా ఆ గిన్నెలో పెట్టేసి అవి అలా పొయ్యి మీద పెట్టేసుకుందాము. పొయ్యి గ్యాస్ స్టవ్ అంటించుకుందాం. ఇప్పుడు స్టవ్ అంటిస్తున్నాను. ఇవన్నీ వేసి పెట్టుకుంటే రసం చాలా టేస్టీగా వస్తాయండి. మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. ఏవేవో తింటూ ఉంటాం కాబట్టి ఈ రసం పెట్టుకుని వారానికి ఒక్కసారైనా రసం పెడతాను నేను ఇంట్లో. మీరు కూడా ఈ నేను చూపించిన ప్రాసెస్ ప్రకారం మొత్తం పెట్టండి. అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టుకోవటమైన రసము బాగా మరగనిచ్చేసుకొని మనం తాలింపు పెట్టుకోవటం అంట. లాస్ట్కి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అన్నీ కూడా చూడండి. ఇక 1/2 స్పూను పసుపు కూడా వేస్తున్నాను. మొత్తం అన్ని ప్రాసెస్ అంతా అన్నీ ఆ గిన్నెలోకి వేసేసుకొని వాటర్ పోసేసుకుని చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు కూడా వేసాను, నేను చూపించానండి. మిరియాలు, చింతపండు, అల్లం పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, కందిపప్పు, కళ్ళుప్పు, ఎండుమిరపకాయలు 4, ఒక గుప్పుడు కరివేపాకు కడిగి గుంజి దాంట్లో పెట్టాను. అన్నీ కూడా వేసేసాను అన్నమాట. అవి బాగా మరగాలి. ఇక చూడండి తెరులుతున్నాయి, గరిటతో తిప్పుతున్నాను. బాగా మరగాలన్నమాట. లీటర్ అయ్యి 3/4 లీటర్ దాకా మరగాలి వాటర్ అన్నమాట. అన్ని దినుసులు దాంట్లోకి వాటర్లోకి చేరుకుంటాయి అన్నమాట. ఇవి చూడండి ఎలా మరుగుతున్నాయో. ఇంకా లాస్ట్కి తాలింపు పెట్టి పోసేసుకోవటం. అదిగా తాలింపు పెట్టి ఈ రసం దాంట్లో నుంచి దీంట్లో పోసేసుకోవటం. తాలింపు మరగటం అయిపోయినాక అదిగో చూడండి తాలింపు చేసేసి దీంట్లో పోసేసాను. అయిపోయింది రసం. చూశారు కదా. ఇవి పిల్లలకి పెద్దలకి పిల్లలు అనుకున్నప్పుడు ఒక ఎండుమిరగాయలు తగ్గించేసుకోవటమేనమాట. అన్నీ కూడా ప్రాసెస్ అంతా ఇంతే. పిల్లలకి వేసి పెట్టిన హెల్త్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. ఈ ఛానల్ చూసే వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ అండి. కృష్ణాతో సరదాగా అనే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా రసం అంతా అయిపోయింది. బాయ్. స్టవ్ కూడా బంద్ చేసుకున్నాం.